లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణాలు పోతే మాకేంటి, రెచ్చిపోతున్న కల్తీ కల్లు మాఫియా, చోద్యం చూస్తున్న అధికారులు. లోకల్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సమీకృత కలెక్టరేట్ భవనాల కోసం ప్రత్యేక శ్రద్ధ, అసెంబ్లీ సమావేశాలలో వెల్లడించిన మంత్రి వేముల. రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి, పంచనామా చేసి ఖననం చేసిన అటవీ శాఖ అధికారులు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలి, గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీ నర్సయ్యను సన్మానించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్. కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్. మన ఊరు మనబడి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రాణాలతో చెలగాటం, చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు అనే కథనాన్ని లోకల్ న్యూస్ ప్రసారం చేసింది. ప్రజలలో అవగాహన కల్పిస్తూ కల్తీ కల్లుకు బానిసలు కాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం మాదే. కానీ రింగ్ మాస్టర్లు మాత్రం నిషాబాద్ గా మారుస్తూ జేబులు నింపుకొని ప్రాణాలను తీస్తున్నారు. అయినా ఆబ్కారీ శాఖ స్పందించకపోవడం శోచనీయం. కల్లు తాగి మరణించిన వ్యక్తుల ప్రాణాలకు ఖరీదు కట్టి వారి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. మనీ మత్తిలో అధికారులు ఉండగా ముస్తేదారులు మాత్రం కల్తీ కల్లుతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజామాబాద్ నగరం కాస్త నిషా నగరంగా మారుతుంది. కాదు మారుస్తున్నారు. అలసట చెందిన సామాన్య మానవుడు తన స్తోమతకు తగిన విధంగా కల్లు సీసా సేవించి సేద తీరితే నిద్రలోనే ప్రాణాలను హరించే విధంగా ముస్తేదారులు రసాయనాలతో మిళితమైన కల్లును విక్రయించి బానిసలుగా మారుస్తున్నారు. నగరంలో 3 కల్లు డిపోలున్నాయి. ఈ డిపోలపై అనేక మంది గౌడ కులస్తులు ఆధారపడి ఉన్నారు. కానీ వారి లైసెన్స్లను దగ్గర పెట్టుకుని సొసైటీగా ఏర్పడి కల్తీ కల్లు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కరోనా కాలంలో విధించిన లాక్డౌన్ వల్ల తమ జీవితాలు ఆగమ్య గోచరంగా మారాయని చెబుతూ ఇప్పుడు స్వల్ప కాలంలో అధిక మొత్తాన్ని సంపాదించాలన్న ఆశతో కల్లు ముస్తేదారులు కాస్త ప్రజలపై విష ప్రయోగం చేస్తున్నారు. గతంలో సీసాలలో విక్రయించిన కల్లును ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్ గా యంత్రంతో తయారు చేసి మార్కెట్లోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. సదా, పివర్ అని పేర్ల మీద 2 రకాల కల్లును విక్రయం జరుపుతున్నారు. పివర్ అనే దాంట్లో మత్తు మోతాదు కాస్త అధికంగా ఉండడం తప్ప దానిని చెట్టుపై నుండి దించి ఇచ్చే దాఖలాలు లేవు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే కృత్రిమ కల్లు నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు లోకల్ న్యూస్ కంకణం కట్టుకుంది. వీరి వ్యాపారానికి ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకు గాను సంబంధిత ఎక్సైజ్, పోలీస్, పొలిటికల్, కుల సంఘాలు తరఫా పెద్ద మనుషులను వారి చేతిలో పెట్టుకుని ఈ కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల శ్రేయస్సు కోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధిని కేటాయించి కల్తీ చేయకుండా ఉండేందుకు ఈత మొక్కలను అందించి వాటిని పెంచి దాని ద్వారా వచ్చిన కల్లును విక్రయించాలని ఆదేశించింది. కానీ చెట్లు నాటడం లేదు. దీనికి బదులు యంత్రాలను తెచ్చి ఆల్ఫోజం, చక్రిన్, యూరియా, కుంకుడుకాయ రసం, పలు రకాల మిశ్రమాలతో కల్లు ప్యాకెట్ తయారు చేసి విక్రయం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. కల్తీ కల్లుకు అలవాటు పడిన వారు కాస్త ఒక్కసారిగా కల్లులో నిషా మోతాదు తక్కువైతే వారి నాడీ వ్యవస్థ దెబ్బతిని ఫిట్స్ రావడం, అదే సమయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి సైతం నెలకొంటుంది. గీత వృత్తిదారులు స్వచ్ఛమైన కల్లుకు బదులు కల్తీ కల్లుతో వ్యాపారం చేయడం జిల్లాలో పరిపాటిగా మారింది. నగరంలోని 1వ డిపోలో కల్లు తయారీ విధానాన్ని లోకల్ న్యూస్ చిత్రీకరించింది. యంత్ర సహాయం తక్కువ సమయంలో ప్యాకెట్లు తయారు చేసి సరఫరాకు సిద్ధం చేస్తున్నారు. ప్రాణాలను హరించే అవశేషాలను ఇందులో కలిపి కల్తీ చేస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఎంత మొత్తంలో వీరు అధికారులకు మామూళ్లను సమర్పిస్తున్నారు అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మరణిస్తే వారి ప్రాణాలకు వెలకట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో పలు సందర్భాలలో అనేకం జరిగాయి. కానీ పోలీసు కేసు కాదు, ఆబ్కారీ శాఖ దాడులుండవు. అంతా కల్తీ కల్లు రాజకీయం. ఈ కల్తీ చదరంగంలో ప్రజల బలహీనత పెట్టుబడి. దీన్ని ఆసరాగా చేసుకుని భయపడేవారిని బలవంతుడు కొట్టినట్టు వీరి నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రాణాలతో చెలగాటమాడుతూ మరెందరి ప్రాణాలను బలి తీసుకుంటారో ఈ కల్తీ మాఫియా ముస్తేదారులు. ఇకనైనా ముస్తేదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా లేక మరింత రెచ్చిపోతారా అనేది వేచి చూడాల్సిన సమయం ఆసన్నమయ్యింది.
కల్తీ మీద అధికారులు స్పందించని పక్షంలో అప్పుడు ఉంటుంది అసలు సినిమా. ఇప్పటికైనా కల్తీకి మంగళం పాడాలని ఆశిద్దాం. లేని పక్షంలో లోకల్ న్యూస్ ప్రజల పక్షాన నిలబడి కల్తీ నివారణ అయ్యే వరకు కథనాలను ప్రసారం చేస్తూనే ఉంటుందని విన్నవిస్తున్నాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పారు. రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానమిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రమారమి 3.9 లక్షల కోట్ల బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. వివిధ సంక్షేమ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న పనులు, వారికి ఖర్చు చేసిన నిధులు, జరుగుతున్న పనులు, కావాల్సిన సదుపాయాలపై గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రశ్నల ద్వారా సంబంధిత మంత్రుల సమాధానం పొందారు. జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జిల్లా సమీకృత భవనాలు, వాటి పురోగతిని వివరించారు. మరిన్ని భవనాల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒకే గొడుగు క్రిందకు అన్ని శాఖల సముదాయాలను తీసుకురావడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం కేసీఆర్ తలంచి నిర్మాణాలు జరపడం జరిగిందన్నారు. ఇటీవల ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవ సందర్భంగా హాజరైన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటిని చూసి ప్రశంసించారని తెలిపారు. ఏ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 17 సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు పూర్తయినాయి. బి ప్రశ్నకు సమాధానం అనుబంధం ఏలో వివరాలను సభకు సమర్పించడమైనది. సి ప్రశ్నకు సమాధానం అనుబంధం బిలో వివరాలను సభకు సమర్పించడమైనది. డి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో చేపట్టిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల మొత్తం వ్యయం 1581.62 కోట్లు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలపై ఖర్చు చేసిన మొత్తం ఇప్పటి వరకు రూపాయలు 1000.53 కోట్లు. ఈ ప్రశ్నకు సమాధానం అనుబంధం సిలో వివరాలను సభకు సమర్పించడమైనది. ఆహారం కోసం అడవి నుండి గ్రామాల్లోకి వచ్చిన వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఇందల్వై రిజర్వ్ ఫారెస్ట్ నుండి వచ్చిన చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మరణించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదంలో పులి మరణించింది. చంద్రన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి చిరుతపులి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి అక్కడికక్కడే మృతి చెందిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి హిమచందన తెలిపారు. గురువారం ఫారెస్ట్ అధికారులు శవ పరీక్షలు జరిపిన అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి ఖననం చేశారు. వెంటనే అక్కడికి ఒక 5 నిమిషాలనే అక్కడికి అందిండ్రు. దాని శవంను తీసి మన సెంట్రల్ మీడియంలో వేసిర్రు. ఎందుకంటే వెహికల్స్ చాలా విపరీతమైన వెహికల్స్ వస్తుంటాయి, చాలా స్పీడ్తో వస్తుంటాయి. దాని మీదకి వెళ్ళిపోతే ఏమీ ఎనిమల్ ఉండదు కాబట్టి తీసి పక్కకు పెట్టిన తర్వాత నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో నిజామాబాద్ నుంచి వచ్చిన. అయితే దాన్ని బాడీని ఎగ్జామిన్ చేసి తర్వాత కొంత అప్పటిదప్పుడు కొంత ఎంక్వైరీ కూడా చేసినాము. అది ఏదో వెహికల్ అంటే హెవీ వెహికలే కావచ్చేమో. గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. వివిధ క్రీడా విభాగాలకు చెందిన వారిని సన్మానించారు. బోర్గాంలోని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి స్వగృహంలో పలు క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని సన్మానించారు. టైక్వాండో జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు నరళ రత్నాకర్, కార్యదర్శి రాజాగౌడ్, లాంగ్ టెన్నిస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డిలను ఒలింపిక్ సంఘం సన్మానించింది. హైదరాబాద్ లోని జరిగిన టైక్వాండో టోర్నమెంట్ లో 65 నుండి 70 సంవత్సరాల వయసు విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన బస్వ లక్ష్మీ నర్సయ్యను సన్మానించారు. ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య 67 సంవత్సరాల వయసులో టైక్వాండో టోర్నీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకే గర్వకారణమని వారు అన్నారు. క్రీడాకారులు ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించి విజేతగా నిలవాలని ఆశించారు. అలాగే కొత్తగా ఎన్నికైన క్రీడా సంఘాల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారు క్రీడల్లో రాణించే విధంగా క్రీడా సంఘాలు ముందుకు సాగాలన్నారు. కార్యదర్శి గాదారి సంజీవ్ రెడ్డి, రాజాగౌడ్, ఉమర్, నాగరాజు, సురేష్, అభిలాష్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో గోల్డ్ మెడల్ అండర్ 65 to 70 ఏజ్ మధ్యలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన మన బస్వ లక్ష్మీనరసన్న గారికి కృతజ్ఞత చెబుతూ తన నిజామాబాద్ జిల్లాలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కూడా. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత ఫిట్నెస్ ఉండి చేస్తుండు. తనకు
ఒలింపిక్ అసోసియేషన్ తరఫున చిన్న సత్కారం చేసినాం ఇక్కడ. అదేవిధంగా లాంగ్ టెన్నిస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ప్రవీణ్ కుమార్ గారికి, అట్లనే అథ్లెటిక్స్ మన రత్నాకర్ బ్రదర్కు అట్లనే మన జనరల్ సెక్రటరీ రాజాగౌడ్ గారికి అందరికీ చిన్నగా సన్మానం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దీనికి అన్నిటికీ మా సెక్రటరీ గారు ముందుండి నడిపిస్తున్నాడు, భజన నరసాయి గారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలుగా పనులు చేయగలుగుతాడు. ఆయన ఏది సాధించాలనో అది సాధించుకునే అవకాశము, ఆ శక్తి ఈ ఆరోగ్యం ద్వారా లభిస్తుంది. అందుకొరకే నేను ఆరోగ్యంకు ప్రయారిటీ ఇస్తాను. నా 66వ సంవత్సరం ఏటా 108 ఫాస్టెస్ట్ సూర్య నమస్కారాలు 14 నిమిషాల 45 సెకండ్లు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ప్రతిరోజు నేను నిజామాబాద్లో తైకొండో అసోసియేషన్ చైర్మన్గా ఉండి పిల్లలందరికీ కోచింగ్ ఇప్పిస్తూ మనోజ్ కోచ్ ద్వారా పిల్లలందరూ కూడా పూర్తిగా తైకొండలో నేర్పరిగా ఉండి దాదాపు ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాకు 18 గోల్డ్ మెడళ్ళు, అదేవిధంగా మిగతా సిల్వర్ మెడల్లతోటి 28 మెడళ్ళు సాధించడం జరిగింది. రాష్ట్ర స్థాయి తైకొండో కోచ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కోచ్ మనోజ్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని బ్లాక్ బెల్ట్ సాధించడమే కాకుండా స్టేట్ ఛాంపియన్లో గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. నా ఏజు 67, 65 to 70 మధ్యలో ఉన్న అందరికి కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి నేను జాతీయ స్థాయిలో కూడా సెలెక్షన్ అయ్యాను. ఇప్పుడు 12th ఫిబ్రవరికి పాండిచ్చేరిలో ఛాంపియన్షిప్ ఉంది, దానికి వెళ్ళడం జరుగుతుంది. దాని కొరకు నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పెద్దలు, ప్రెసిడెంట్ గారు సంజీవ్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ బజ్జు గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ఈరోజు నన్ను సత్కరించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా నేను అందరికీ కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ పెంచుకోండి. ఏదైనా కానీ ప్రతి విద్యలో కూడా నేర్పడతాను మనకి ఇంపార్టెంట్. కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అలాగే మన ఊరు మనబడి పనులను పరిశీలించారు. కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ణి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలి వచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. కంటి అద్దాలు, మందుల నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి హితవు పలికారు. పక్కాగా కంటి పరీక్షలు జరుపుతూ అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించాలని సూచించారు. శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా వర్ణి మండలం వడ్డేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు మనబడి పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టనున్న అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ తో పాటు మినీ స్టేడియం నిర్మాణం కోసం నిర్దేశించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యల గురించి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాది ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం కొరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ పకీరయ్య తెలిపారు. ఆన్లైన్ ఫిబ్రవరి 15 వరకు ఆఖరి తేదీ ఉందని అన్నారు. 7వ తరగతి నుండి ఇంటర్ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చని అన్నారు. 7వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లిపోయిన వారి స్థలంలో ఆన్లైన్ చేసుకున్న వారికి మెరిట్ ప్రకారం తీసుకుంటామని తెలిపారు. మా వద్ద మంచి విద్యతో పాటు ల్యాబ్ సౌకర్యం, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని అన్నారు. మా స్కూల్ కళాశాలలో చదివిన వారు డాక్టర్లు, ఇంజనీర్లుగా అయ్యారన్నారు. ఆదర్శ పాఠశాల కొత్తబాది బాన్స్వాడ మండలం కామారెడ్డి జిల్లా 2023-2024 సంబంధించిన ప్రవేశ పరీక్ష 6వ తరగతి సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం బాన్స్వాడ మండలంలో ఉన్న విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి మెరిట్ ఆధారంగా మోడల్ స్కూల్లో సీటు సంపాదించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీ వరకు చివరి అప్లైగా ప్రకటించడమైంది. ఫిబ్రవరి 15వ తేదీ చివరి దినంగా ప్రకటించమైంది. అయితే ఇది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకొని
ఏప్రిల్ 16వ తేదీన పరీక్ష నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 8వ తేదీన డౌన్లోడ్ చేసుకొని కొత్తబాద్ యందు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీన్ని బాన్స్వాడ సరౌండింగ్ మరియు బాన్స్వాడకు సంబంధించిన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. 2013 నుంచి ఇక్కడ చదివిన విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. అందులో డాక్టర్స్, ఇంజనీర్స్, తర్వాత మంచి మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. కావున ఇక్కడ ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమమైన బోధన లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ బీజేపీ నాయకులు రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని చెబుతున్నప్పటికీ ఎక్కడా ఇచ్చిన పాపన పోలేదని విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కరెంటు కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి రైతుల్లో ఉందని అన్నారు. కరెంట్ సమస్య పరిష్కరించే విధంగా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో నీరు లేక పంటలు ఎండిపోతుంటే కేసీఆర్ తమ రాజకీయ స్వార్థం కోసం మహారాష్ట్రకు నీళ్లు ఇస్తున్నారని ఇది సరికాదని అన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అంటూ ప్రగల్భాలు పలికేవారు రైతుల సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. నందిపేట ఏరియాలో కానీ అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా వెళ్లి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, జిల్లా పాలకులు కళ్ళు తెరవాలి, జిల్లా మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు ఇక్కడ కరెంటు దాని మీద కొత్త కలెక్టరేట్లు వచ్చి కరెంటు సమస్య మీద సమీక్ష జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏ సమీక్ష జరపడం లేదు. మంత్రి గారు కూడా ఇక్కడ సమీక్షలు చేసుకున్నట్టయితే ఎన్ని గంటలు కరెంటు ఇస్తుందో కింద ఉన్నటువంటి అధికారులను దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు ఇక్కడ సమీక్షలు చేసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి కరెంట్ ఎందుకు రావడం లేదు, హైదరాబాద్ లో ఉన్నతాధికారులతో మాట్లాడి కరెంటు తెప్పించేటువంటి అధికారం ఉంది. ఈ రాష్ట్రంలో కరెంటు నిల్వ లేనప్పుడు, ఈ రాష్ట్రంలో గణనీయమైనటువంటి కరెంటు ఉత్పత్తి చేయనప్పుడు, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రైతాంగానికి వినియోగదారుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో తెచ్చుకోవడానికి మనం లైన్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కొనుగోలు చేసైనా ఇక్కడ వచ్చి రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే కరెంటు విషయంలో ఇప్పుడు రైతాంగమే కాకుండా గ్రామంలో నివసించేటువంటి ప్రజలు 3 ఫేజ్ కరెంట్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ ఇంట్లో చూసినా వాళ్ళకి పాపం గ్రామంలో నివసించే వాళ్ళు పట్టణాల్లోనే ఏసీలు పెట్టుకుంటున్నారు. మేము కూడా కొంత పెట్టుకుందాం, పిల్లలు ఇక్కడనే ఉండండి అనే సందర్భంలో చిన్న పిల్లలకు వాళ్ళందరికీ కూడా ఏసీలు పెట్టుకుంటే కరెంటు 3 ఫేజ్ అనేది ఉండదు. అదేవిధంగా గ్రామంలో ఈ 3 ఫేజ్ కరెంట్ లేక గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి కోసం ఉండేటువంటి బోర్లు పనిచేయక రాత్రి 12 గంటలకో 2 గంటలకో 3 గంటలకో 3 ఫేజ్ కరెంటు గ్రామాలకు ఇస్తే రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎప్పుడు కుళాయి వస్తుందా, ఎప్పుడు నల్ల జాల అవుతుందా అని చెప్పేసి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ మహిళలు నిద్రపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డది. మీరు కావాలంటే మీ అందరూ కూడా గ్రామాలకు వస్తా అంటే ఒక రోజు రాత్రి పూట ఏ రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు నీళ్లు వస్తున్నాయో, ఎక్కడెక్కడ మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారో మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని. నగరంలోని బోర్గాంలో గల తాహిర్ బిన్ హమ్దాన్ జన్మదిన వేడుకలు జరిపారు. కాంగ్రెస్ నాయకుడిగా రాణిస్తున్న ఆయన జెడ్పీటీసీగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. కాంగ్రెస్ నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్ జన్మదినం సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి శాలువాతో సన్మానించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ప్రవీణ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, రత్నాకర్, రాజాగౌడ్, భూమారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్యతో కలిసి పుట్టినరోజు సందర్భంగా సన్మానం జరిపి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని భోజన విరామ సమయంలో విద్యార్థులు నిరసన తెలిపారు. క్రీడలలో రాణించేందుకు వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ రామ్ మందిర్ స్కూల్లో భోజన విరామ సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఇతర అన్ని సబ్జెక్టుల మాదిరిగానే సమాన స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టును ఎస్ఏ, పీఈటీలుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మా ప్రధాన డిమాండ్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఫైల్పై సంతకం చేయడం జరిగిందన్నారు.
ఇంకా కొన్ని పోస్టులను పెంచుతూ అప్గ్రేడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడటం, ఆ తర్వాత అంతరాయం ఏర్పడటం, మళ్లీ కల్వకుంట్ల చంద్రశేఖర్ మీరు ముఖ్యమంత్రి కావడం, హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పండిత మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇవ్వడం అయినది కానీ ఇంతవరకు అప్గ్రేడ్ కు నోచుకోలేదన్నారు. మళ్లీ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో కాటిపల్లి జనార్దన్ గారు ప్రయత్నం చేసి జీవో తీసుకురావడం జరిగింది. కానీ కోర్టు అంతరాయంతో మళ్లీ సమస్య. ఇలా అడుగడుగున వ్యాయామ ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ కు అంతరాయం ఏర్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఈ ప్రమోషన్లతో పాటు మా పోస్టులు అన్నింటినీ అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. భోజన విరామ సమయములలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ఒక విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇతర సబ్జెక్టుల మాదిరిగానే ఉన్నటువంటి ఉపాధ్యాయుల మాదిరిగా మా వ్యాయామ ఉపాధ్యాయులని అప్గ్రేడేషన్ చేయాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ ప్రతిసారి కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్గ్రేడేషన్కు నోచుకోలేక మా వ్యాయామ ఉపాధ్యాయులు గత 15-20 సంవత్సరాలుగా ఈ అప్గ్రేడేషన్ లేక ఎస్జిటీలు కానీ పీఈటీలు కానీ వ్యాయామ ఉపాధ్యాయులు కానీ పరిగణిస్తూ ఉన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన అప్గ్రేడేషన్ కోసము కొన్ని పోస్టులని అప్గ్రేడ్ చేసిన ఫైల్లో సంతకం పెట్టడం జరిగింది. ఇవి చాలా తక్కువ పోస్తున్నాయని మా సంఘ నాయకులు వీటిని ఇంకా పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి మళ్ళీ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చెంది ఆ సమస్య అట్లనే పరిష్కారం కాకుండా కాలయాపన చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిందనే సంతోషంతో మేము ఉన్నప్పటికీ ఈ తెలంగాణలో మా సమస్యలు తీరుతాయంటని ఎంతో ఆశించినప్పటికీ కూడా గత 8 సంవత్సరాలుగా ఎటువంటి అప్గ్రేడేషన్కు నోచుకోలేకపోయినాం. గతంలో ముఖ్యమంత్రి గారు తెలుగు మహాసభల సందర్భంగా పండిత వ్యాయామ ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ చేస్తానని బహిరంగ సభలో హామీ ఇవ్వడము, ఆ హామీ అలాగే తుంగలో దొక్కి దాన్ని అలాగే ఎటువంటి హామీని నెరవేర్చకపోవడము ఇది చాలా దురదృష్ట సంఘటనగా భావిస్తూ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమే జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న నిర్వహించే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల కొరకు నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా బంజారా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం కావున అట్టి రోజు ప్రభుత్వం సెలవు దినం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొనేలా సెలవు ప్రకటించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులను ఉద్దేశించి ప్రతి సంవత్సరం సేవాలాల్ మహారాజ్ జయంతి గురించి నిధులు మంజూరు చేస్తున్నది. అలాగే నిధులతో పాటుగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని మేము యావత్ బంజారాలు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణాలు పోతే మాకేంటి, రెచ్చిపోతున్న కల్తీ కల్లు మాఫియా, చోద్యం చూస్తున్న అధికారులు. లోకల్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. సమీకృత కలెక్టరేట్ భవనాల కోసం ప్రత్యేక శ్రద్ధ, అసెంబ్లీ సమావేశాలలో వెల్లడించిన మంత్రి వేముల. రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి, పంచనామా చేసి ఖననం చేసిన అటవీ శాఖ అధికారులు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలి, గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీ నర్సయ్యను సన్మానించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్. కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్. మన ఊరు మనబడి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.